Architecture and Planning, Professor E. Srinivas Reddy Garu, to give brief greetings. గౌరవనీయులైన కులపతి శ్రీ రాజశేఖర్ గారికి, ఈనాటి సన్మాన గ్రహీత రామచంద్ర ప్రభు గారికి, పెద్దల రెక్టర్ వరప్రసాద్ మూర్తి గారు, ఆప్తులు కరుణ మేడం గారికి, ఇతర ప్రాచార్యులకు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఒక మనిషి పరిపూర్ణుడిగా రూపుదిద్దుకోవాలంటే 3 విజయాలు మనం సాధించాల్సి ఉంటుంది. ఒకటి వ్యక్తిగత విజయం, రెండోది కుటుంబ విజయం, మూడోది సామాజిక విజయం. వ్యక్తిగత విజయం అంటే మీ వయసులో వచ్చేది. మీ వయసులో దురలవాట్లకు దూరంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అది వ్యక్తిగత విజయం. రెండోది కుటుంబ విజయం. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావటం అంటే తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, లేకపోతే భార్య, పిల్లలు, వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి మనం కష్టపడి కుటుంబాన్ని పైకి తీసుకురావటం. తర్వాత కొంతవరకు సంపాదించి ఎంతో కొంత ఈ సమాజానికి దానం చేయగలిగితే అది సామాజిక విజయం. ఎందుకంటే మనం ఏ వర్గంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా అది మన ఒక్కళ్ళ ప్రతిభ కాదు. చుట్టూ సమాజం మనకి సహాయం చేయబట్టే మనం ఆ స్థాయికి వస్తాం. కోట్లు సంపాదించినా నేను ఒక మంచి టైలర్ లేడనుకోండి, ఈ చొక్కా లాగులు నాకుండవు. ఒక గోతానికి చిన్న బొక్క పెట్టి అది వేసుకుని తిరుగుతూ ఉండాలి. కోట్లు సంపాదించిన ఒక బార్బర్ లేడనుకోండి, నేను క్రాఫ్ట్ చేయించుకున్నాను, జుట్టు విరవేసుకుంటూ తిరగాలి. సో మనం ఇంత అద్భుతంగా సమాజంలో తిరుగుతున్నాము అంటే ఒక స్థాయికి రావడానికి మన ప్రతిభే కారణం, అందులో డౌట్ లేదు. కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి. ఆ సినిమాలో కూడా చెప్తాడు మహేష్ బాబు, మీకు ఆ లిటరేచర్ చెప్తే అర్థమవుతుంది. తిరిగి ఇవ్వాలి. అలా తిరిగిస్తేనే పరిపూర్ణమైన వ్యక్తిత్వం వస్తుంది. అటువంటి పరిపూర్ణమైన వ్యక్తి రామచంద్ర ప్రభు గారు. ఆయన భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్తో ఉంచాలని కోరుకుంటూ భగవంతుడిని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ